పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అక్క మేము ఏం చేసినా ఎంతైనా జీవితాన్ని ధారపోయండి, సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు అని అంటూ ఉంటారు కదా. వింటూనే ఉంటాం కదా. ఇది ఎంత సేవ చేస్తామండి మా ఫ్యామిలీకి, లేకపోతే ఎంత కష్టపడతానో ఈ ఫ్యామిలీ కోసం, ఇంత పిసరంత గుర్తింపు కూడా ఉండదు అని అంటూ ఉంటారు. నిజమేనా అనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా మరి దీని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? మీకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఒకసారి చెప్పండి అక్క. ఏం చేసావు నువ్వు? ఎవరి కోసం చేసావు? ఎంత అయితే మేము చేయమన్నాము, అవును అడిగాము, ఆ రోజు చేయమని వద్దని చెప్తే మేము చేయలేమంటే వెళ్ళిపోతాం కదా. ఎందుకు చేసాం? మస్తు విన్నాం ఇట్లాంటి చిన్నప్పటి నుంచి. పండిపోయింది, కలర్ వేసాం అంతే. అలా చాలా సార్లు చూసాను పద్మిని. అందుకని సేవకి కూడా ఒక హద్దు అనేది ఉండాలా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక ఫ్యామిలీలో కొంతమందిని నేను చూసాను, భార్య ఎంత చేసినా కూడా నువ్వేం చేసావు, పొద్దున్న నుంచి ఏం చేసావు అనే క్వశ్చన్ అయితే చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఖచ్చితంగా. అమ్మాయి ధర్మం అమ్మాయి నిర్వర్తిస్తుంటే, పొద్దుస్తమానం చేస్తూ ఉంటే పొద్దున్న నుంచి ఏం చేసావు అని అడుగుతారు. చూసావు, భలే బాధ అనిపిస్తుంది. అలాగే భర్తని కూడా, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, జీవితంలో నువ్వేమి ఉద్ధరించట్లేదు కదా. చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, నువ్వు పెడుతున్నావు, అయితే ఏంటంట అంటే మామూలుగా కూడా అంటే మీరు కాబట్టి తెచ్చి పెడుతున్నారు ఇంత కష్టంలో కూడా అన్న గ్రాటిట్యూడ్ లేకుండా, పైగా మంచితనం లేకుండా. అవును, అది కాకుండా ఎవరు చేయట్లేదు, నువ్వు ఒక్కదాన్నే చేస్తున్నావు ప్రపంచంలో జాబు, ఒక్కదాన్నే కంటున్నావు పిల్లల్ని అని కూడా అనేవాళ్ళు ఉంటారు. అవును, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా అని అంటే నా జాబ్ నాకు పెద్దదే, కష్టతరమేనేమో నాకున్న కెపాసిటీకి. మన కెపాసిటీ గురించి మనం అనుకున్నప్పుడు, నేను ఇంత చేస్తున్నాను అనుకున్నప్పుడు, నేను కాబట్టి చేస్తున్నాను అని అనుకోవడంలోనూ తప్పులేదు, నేను అసలు చెయ్యలేను అని అనుకోవడంలోనూ తప్పులేదు. అంటే మనకు ఒక రైట్ టు ఫ్రీడమ్ అనేది థింకింగ్ లో మనకి లేదు అనేది ఖచ్చితంగా ఉంది. సేవ అని అంటావా, ఇంకా చెప్పాలి అని అంటే మనము బుక్స్ ఇచ్చినప్పుడు మనకి ఎదురైంది చూసావు పరిణామం, నాకు అనిపించింది వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. యాక్చువల్ గా ఏమైందంటే మనం చాలా పెద్దగా ఆలోచిస్తాం అనమాట. నేను ఏం ఆలోచించినా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అనుకుని మేము ఒక ఫంక్షన్ హాల్ని ఎంచుకుని ఆ ఫంక్షన్ హాల్లో చేద్దాము అని అనుకున్న మాట వాస్తవమే. అయితే ఎంతటి కార్యక్రమం అయినా సరే నేను అప్పు మాత్రం చెయ్యను, ఎటువంటి పరిస్థితుల్లో నేను చేయను. నేను అనుకున్నది ఒకటి, అంటే ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమో అన్నట్టుగా ఆలోచించాను ఒకటి. అలా అనేది స్వామి కార్యం కాబట్టి అందరినీ అడగలేను స్పాన్సరింగ్. నాకు ఒక మనసుకి అనిపించాలి, వీళ్ళని అడుగుతాము, వీళ్ళు చేస్తారు అలా అని అనిపించాలి. అయితే అలా నేను అడగడం చేయడం అనేది జరిగింది. ఈ మధ్య కొంచెం కాల్స్ కూడా ఎక్కువ, నేను ఎవరితో కాంటాక్ట్లో లేక కూడా నేను కొంచెం అడగలేకపోయాను. నా అంతటా నేను అడగడం నాకు ఇష్టం లేదు. నా అంతట నేను అడిగితే 2000 మెంబర్స్కైనా సరే మనం రెడీ చేయగలుగుతాం, కానీ నేను అడగదలుచుకోలేదు. ఇది స్వామి ఆయనంతట ఆయనే చేయాలని నేను అనుకున్నాను. అయితే హాల్ బుక్ చేసిన తర్వాత ఖర్చులకు సరిపడా నా దగ్గర అమౌంట్ ఉంది, కానీ అది నాకు రాబోయే ఈఎంఐస్కి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ నేను ఈఎంఐస్ కట్టాలంటే నేను అప్పు చేయాల్సిందే మళ్ళీ. అంటే నేను అదే స్వామి కార్యం అప్పు చేసి మళ్ళీ చేసినట్టే కదా. నా దగ్గర ఏమున్నాయో ఆలోచించుకోకుండా నేను ముందు ఖర్చు పెట్టేసింది అని అవుతా. అలా నేను భగవంతుడి విషయంలో నేను నాకున్న దాంట్లోనే నేను చేస్తాను అని అనుకోవడము, హాల్కి కట్టిన అడ్వాన్స్ కూడా వదిలేసుకోవడము, అది బాబా టెంపుల్కి రావడము, వాళ్ళు చాలా ఆప్యాయంగా మనని ఆదరించి అమ్మ ఇక్కడ ఇచ్చుకోండి అని చెప్పి ఆయన వాళ్ళంత ప్లేస్ అంతా చూపించడము, అది ఇంత స్వామి సంకల్పంగానే నేను భావించడం అది జరిగింది. చాలా మందికి చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ఈ ఉన్న టెన్షన్స్ లో మళ్ళీ మనం వీడియో కూడా చేయలేకపోయాం, ఇక్కడ జరుగుతోంది. సరే బాబా టెంపుల్కి వచ్చిన తర్వాత మనం లాస్ట్ వీడియో చెప్పాం బాబా టెంపుల్ లో చేస్తున్నామని చెప్పాం. పాత వీడియో చూసిన వాళ్ళు పాత హాల్ కి వెళ్ళడం జరిగింది. సరే అక్కడికి వెళ్ళిన వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి ఎంత దూరం అక్క హాల్ నుంచి ఇక్కడికి? 3 కిలోమీటర్స్, నాట్ మోర్ దెన్ 3. అయితే రావడం జరిగింది. మనం ఎక్కడికో వెతుక్కోకల్లా, అక్కడ రాగానే
దిల్షునర్ సాయిబాబా గుడి రోడ్డు మీదే. ఆర్చ్లోకి కమాన్లోకి రాగానే మనం కనిపించాం కదా. ఆ. అయితే ఒక ఆవిడ వచ్చారు, వచ్చి అసలు మీరు అక్కడ ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు, మీకు సిగ్గు లేదు, ఇక్కడికి వచ్చి బుద్ధి నుంచుని లేదు. బుద్ధి లేదు, మీరు వచ్చి ఇక్కడ నుంచున్నారు అని బుక్ కూడా తీసుకెళ్లకుండా, బుక్ తీసుకెళ్ళలేదు పైగా. బుక్ కూడా తీసుకువెళ్ళకుండా మనం పిలుస్తూ ఉన్నా కూడా, నేను పిలిచాను అమ్మా సరే ఇక్కడ దాకా వచ్చారు కదా అంటే కూడా, అంటే సిగ్గు లేదు బుద్ధి లేదు అన్న మాటకి ఇంకేం వినాల్సి వస్తుందో అని చెప్పి విస నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అనిపించింది, అంటే వాళ్ళు ఎక్కడ ఎందుకు చేయలేదు అన్న ఆలోచన కూడా రాదా, పెద్దవాళ్ళు కదా, ఎందుకు అట్లా రాదు ఆలోచన. ఇప్పుడు డబ్బులు సమకూరాలి కదా, ఎవరైనా అలా చెప్తారా, నేను డబ్బు సమకూరలేదండి నేను పెట్టలేదని ఎవరైనా చెప్తారా, పత్ని చెప్పు, ఎవరు చెప్పారు కదా, అక్కడ ఏదో హాల్లో ప్రాబ్లం అయిందనో ఏదో చెప్పుకుంటాం, ఏదో చెప్పేస్తాం. అవునా కదా? చెప్తున్నారు. నాకు అక్కడికి చేయడానికి నాకు డబ్బు సమకూరలేదు, ఒకవేళ అక్కడ సమకూరితే కనుక అంత మళ్ళీ నేను అప్పు చేయాల్సి వస్తుంది, అలా అప్పు చేసి భగవంతుడి కార్యక్రమం అంత హోదాగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. దీనివల్ల నాకేమనిపించింది అంటే, మనం బుక్స్ ఇస్తున్నాము, వాళ్ళు ఏం తింటారు ఏంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్వామి చూసుకుంటారు, మనం చూడాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒకటి నాకు స్ఫురణకు వచ్చింది. కాబట్టి సేవ చేస్తున్నాము అని అనుకుంటే అవతల వాళ్ళకి కూడా వీళ్ళు సేవ చేస్తున్నారన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. మనం ఏం చేయలేం. ఒకటి సాటిస్ఫాక్షన్, ఒకటి గ్రాటిట్యూడ్, ఒకటి అంటే కృతజ్ఞత, అలాగే తృప్తి, సంతోషం, ఆనందం. ఆనందం ఏంటంటే అసలు ఏమాత్రం మనకి సంబంధం లేని విషయాన్ని మనము విన్నప్పుడు మనకి కలుగుతుంది చూసావా సంతోషం, దాన్ని ఆనందం అంటారు అనమాట. ఎప్పుడో ఎవరో ఎక్కడో ఏదైనా పెద్ద మార్కులతో పాస్ అయ్యాడు అనుకో, భలే పాస్ అయ్యాడే ఈ అబ్బాయి అని అనుకుంటే, నాకు దత్తాత్రేయ స్వామి నాకు కనిపించి నాకు ఇట్లా గంధమును విభూది పూసారు శ్రవంతి అని చెప్పారు ఇవాళ నాగేశ్వర్ గారు. ఆవిడ నిన్న దత్తాత్రేయ స్వామి గురించి చెప్తూ, శ్రీపాద్ శివలబులి బుక్ చదివిన తర్వాత నాకు దత్తాత్రేయ స్వామి గారు ఇక్కడ గంధము ఇక్కడ విభూది పూసారు శ్రవంతి, నాకు పొద్దున్న మార్నింగ్ మెలకు వచ్చేటప్పటికి నాకు ఇక్కడ గంధం విభూది ఉంది అని అన్నారు. అలాంటి విన్నప్పుడు సంతోషం కలుగుతుంది చూడు, అది ఆనందం అన్నమాట. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే తృప్తి, ఆనందము, సంతోషము, అలాగే కృతజ్ఞత, ఇవన్నీ జనించాలి. ఎవరో తట్టి లేపితే వచ్చేవి కావాలి, నేర్చుకోరా అని చెప్తే వచ్చేవి కాదు, అది అవి ఆటోమేటిక్ గా ఉండాలి. ఆవిడ తిట్టిన ఆవిడ ఎందుకండి అక్కడ పెడతానని చెప్పి ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే గనక ఖచ్చితంగా రీజన్ చెప్పి సారీ చెప్పేదాన్ని. చాలా మందికి నేను సారీ చెప్పానమ్మా, సారీ అమ్మా ఏమనుకోవద్దు, అక్కడ ఇంత డబ్బులు కట్టమన్నారు, అక్కడ లేక నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అందరికి అదే మాట చెప్పాను నేను. అట్లాగే అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంకా పిక్స్ అనుకుంటే గనక, మనం బిర్యానీ ఆకుల గురించి చెప్తున్నామని చెప్పి ఇంట్లో బిర్యానీ ఆకు చెట్టు పెట్టి అవి తీసి అవి ఎండబెట్టి మీకోసం తెచ్చాను శ్రవంతి గారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత సంచుడు బిర్యానీ ఆకులు తీసుకొచ్చారు ఒక పెద్ద ఆవిడ. మళ్ళీ మీరు నమ్మండి, తీసుకొచ్చి నాకు ఇచ్చి నిన్ను కలుద్దాం అనుకున్నాను బంగారు తల్లి, వాళ్ళు చూసాను నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళీ లైన్ లో నుంచున్నారు ఆవిడ. బిర్యానీ ఆకులు ఇచ్చేసాం కదా అని చెప్పి నాతో పాటు వచ్చి బుక్ తీసుకోలే. చిన్న విషయంలో కూడా ధర్మాన్ని పాటించడం అంటే ఇదేనేమో అసలు. అంటే అవి చూసాము, ఇది చూసాను, స్వామి ఎన్నో లీల చూపించారు, అందరికి నా మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా రుచి చూసాను నేను. ఖచ్చితంగా. ఇన్స్టాగ్రామ్ లో నేను ఇదే వీడియో పెట్టాను, అందులో ఒక కమెంట్ వచ్చింది, నేను ఎట్లా అర్థం చేసుకోవాలో మీరు చెప్పాలి నాకు. అందులో ఒక అతను కమెంట్ పెట్టాడు ఏంటంటే, పారాయణ చేయని వాళ్ళకి పుస్తకాలు ఇస్తే ఏంటండి లాభం, మాలాగా పారాయణ చేసే వాళ్ళకి ఇస్తే కదా మీకు పుణ్యము, మాకు ఇవ్వాలి కదా అని అన్నాడు. నాకు కోపం వచ్చి నేను రిప్లై ఇచ్చా, అసలు వాళ్ళు మేము ఇచ్చిన పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు పారాయణ చేస్తారా చేయరా అని నువ్వెవరు డిసైడ్ చేయండి, మీకు ఎలా తెలుసు చేస్తారా చేయరా, అన్నిటిని చూస్తున్నవాడు ఒకడున్నాడు, అది పరమాత్మ. అండ్ అతను ఆజ్ఞ ఉంటే తప్ప ఆ పుస్తకం మన చేతిలోకి రాదు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి అసలు రాదు. నేను చెప్తున్నా, మీరు వినండి, శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనేది మీ చేతికి రావడము అనేది జరిగింది అని అంటే, మీ అహంకారాన్ని పీకటి వేళ్లతో తీయడానికి కానీ, లేదా మీరు అహంకారం తొలగిపోయిన తర్వాత మాత్రమే మీ చేతికి వస్తుంది. ఎందుకనంటే గూని ఉన్నవాడు
పైల్వాన్తో దెబ్బలాడి గూని తొలగిపోతుంది. స్వామి చరిత్రలో గూని ఉన్నవాడు పైల్వాన్తో దెబ్బలాడతాడు. మీరు ఎక్కడో మళ్ళీ బాబా గారి గురించి కాదు, మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుల గురించే చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభులు చరితామృతం అని అంటే శ్రీపాద శ్రీవల్లభులే స్వయంగా మీ దగ్గరికి వచ్చినట్టు. ఆయన గుర్తించి మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా, మేము ఇవ్వక్కర్లా. నువ్వు భక్తుడు అనుకో, నీ చేతికి ఆయనే వచ్చేస్తారు. గురువే ఆయనంతట ఆయనే నిన్ను ఎన్నుకుని వస్తారు. ఇలా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేంత అహంకారం అనేది కరెక్ట్ కాదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. నేను ఇలాగే ఆన్సర్ ఇచ్చాను. మీరేదో చాలా గొప్ప భక్తుల్లాగా, వాళ్ళేదో అధముల్లాగా. అధములు అంటే కింద స్థాయిలో ఉండాలి, అదేమి తప్పు మాట కాదు. అధములు అంటే కింద ఉన్నారు. అలాగే మీరు అనుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఒక ఆవిడ, ఆయనకి సంబంధం లేదుట, నాకైతే సంబంధం లేదు. ఆవిడ మెసేజ్ పెట్టి, మీరు ఇలా ఎందుకు రిప్లై ఇస్తున్నారు, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, మీరు ఇలా రిప్లై ఇవ్వచ్చు కదా అని ఏదో రకరకాల సజెషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను చెప్పాను, అమ్మా మేము ఎవరికైతే ఇచ్చామో వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, కించపరుస్తూ రిప్లై ఇచ్చాడు. నేను ఆబ్వియస్గా రిటార్ట్ ఇస్తాను. సో మీరు ఎవ్వరికి ఉచితంగా సలహాలు ఇవ్వకండి, ఇక్కడ ఉచితంగా సలహాలు స్వీకరించబడవు అని చెప్పమన్నారు కదా, ఈసారి చెప్తా, వీడియో రూపంగా చెప్తున్నాము. సలహాలు అయితే ఉచితంగా తీసుకో. అలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళకి చెప్పు, నేను పుక్కట్లో ఏం తీసుకోనండి, ఇది నేను ఫీజు తీసుకొని అడ్వైజులు తీసుకునే బాపతి, మీరు నాకు ఫీజు ఇవ్వండి, మీ అడ్వైజ్ వినాలన్నా. పాటించాలంటే తర్వాత విషయము, వినాలి అని అంటే ఫస్ట్ ఫీజు ఇవ్వాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏందమ్మా కడుపులో నొప్పి అని ఎప్పుడు అడుగుతాడు, బయట కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాత ఇది కన్సల్టేషన్ ఫీజు అండి అని చెప్పు. అలా చేయాలండి. లిజన్ ద అడ్వైస్ ఎప్పుడైనా సరే. అదేంటండి ఆయన అలా మాట్లాడారు అని చెప్పి అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఆయన తెలియక మాట్లాడింది సవరిస్తున్నప్పుడు మీరు ఇలా ఎందుకు సవరించాలండి, అలా సవరించాలి కదా అని అంటే, నా బండికి నేను ఎప్పుడు బ్రేక్ అయ్యాలో నువ్వు చెప్తావా? సూపర్. అవునా కదా, నడిపేది నేను, ఎదురున్న వాహనాలు చూసేది నేను, నువ్వు ఎక్కడో కూర్చుని అలా కాదు బ్రేక్ ఇలా వేయాల్సింది, ఇలా బాగా నడిపితే బాగుండేది అని అంటే అది కరెక్ట్ కాదు. మీ మనసుకి అది కరెక్ట్. ఇంకొకటి, మీ మనసుకి అది తప్పు కాదు అనిపించింది అంటే మీరు కూడా అదే స్వభావంతో ఉన్నారు. కరెక్ట్. నాకు అదే అనిపించింది అండోయ్ అంట, చూసావా ఈ అండోయ్ అన్న ఇదే రీజన్ అన్నమాట. ఆయన ఎక్కడ తప్పు మాట్లాడారు, ఆయన పోస్టులు చూస్తున్నా ఆయన ఎక్కడ తప్పు మాట్లాడారంటే నేను చెప్తున్నా, పారాయణం చెయ్యని వాళ్ళకి అని ఆయన డిసైడ్ చేసి చెప్తున్నాడు, పారాయణ చేయని వాళ్ళకి మేము ఇచ్చామని చెప్తున్నాడు. నేను విజయ్ సార్ నాతో ఏమన్నారంటే, మనుషులు ఎంత కరెక్ట్ గా ఉంటారు అనేది నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన నుంచున్నారు పాపం అంతా కూడా, ఒక బుక్ ఇవ్వమని ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదో తెలుసా, ఆయనకి తెలుగు రాదని. నేను చెప్పాను ఆయనకి, సార్ తీసుకోండి అంటే, నాకు రాదు కదండి సార్. బుక్ ఉంటే ఆయన ఉన్నట్టే మీ ఇంట్లో, మీ పిల్లలకి వచ్చు తెలుగు, నెమ్మదిగా చదువుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న చదువుతారు ఎవరైనా కానీ. చదువుదాం అసలు. ఇప్పుడు పిల్లాడు 7th వస్తున్నాడు, తెలుగు నీకు ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక కథ చదువు నాన్న, చదివి నాకు అర్థం చేపించు నాన్న, ఒక పారా అని చెప్పడానికన్నా ఉంటుందని నా ఉద్దేశం. స్వామి మీతో ఉంటారండి తీసుకోండి అంటే అప్పుడు తీసుకున్నారు. నిజమే కదా, అవునండి అని చెప్పి తీసుకున్నారు ఆయన. అలా ఎన్నో చూస్తాం మనం. అంటే ఏంటి, బుక్ ఉంటే ఆయన ఉన్నట్టే అని. ఇప్పుడు మన దగ్గర బుక్ ఉంది, ప్రతిరోజు అధ్యాయం చదువుతామో చదవమో మనకు తెలీదు, కానీ ఆయన ఉన్నారు అనే ధైర్యం. అద్దుకుంటే శ్రీపాద శ్రీవల్లభుల్ని గనక అలా పట్టుకుంటే ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నారు అనిపిస్తుంది. అందులో మనం ఇది చెప్దాం అనుకున్నాం, మనం ఇచ్చిన బుక్కులు చాలా ప్రత్యేకమైనవి. బుక్కులు ఇచ్చిన ఆయన గాంధీ గారు. మేమిద్దరము శ్రీపాద శ్రీవల్లభుల్ది అసలు చెప్పడం స్టార్ట్ చేసింది నేను నువ్వు మాట్లాడుతుంటే 100%. అది విని ఆయన మనకి బుక్కులు తీసుకొచ్చారు, గుర్తుందా? మనకి పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చిన వారు చంద్రశేఖర్ గారు. 3 పుస్తకాలు మనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది మల్లాది వారి అని, మల్లాది వారి పబ్లిషర్స్ ఎవరు అని చెప్పి మనం గాంధీ గారికి కాల్ చేస్తాం. అదే అంటున్నా, ఆ రోజు చంద్రశేఖర్ గారు నువ్వు చదువుతావా బుక్ అని మనల్ని అడగలేదు. నువ్వు చదివిందా, నీకు అర్హత ఉందా లేదా, నువ్వేం తెలుగు ఎంతవరకు వచ్చింది, నీకు భాషా జ్ఞానం నీకుందా అని అడగల. ఆయన ఎంతో ప్రేమతో మీరు ఇలా చెప్తున్నారంటే శ్రీపాద శ్రీవల్లభులు ఆయనే వచ్చారు మన దగ్గరికి అనిపించచ్చు. ఆ బుక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వామివారి పాదాలు ఉన్నాయి, ఆ చిత్రపటం ఉంది, అది అనేది ఇంపార్టెంట్ ఈ బుక్ లో ఉన్నది. అలాగే ఇంకా చాలా వివరంగా అధ్యాయాలు కూడా ఉండడం, ఇందులో ఒక అధ్యాయం కూడా ఇప్పుడు మనం ఇచ్చిన బుక్ లో కూడా ఒక అధ్యాయం ఎక్స్ట్రాగా ఉండడం అనేది జరిగింది. అలాంటి బుక్ మరి మనం
స్వామివారి చేతుల మీదుగా ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిర్ణయించుకుంటారు. మన బుక్కులు చంద్రశేఖర్ గారు మనకి ఇవ్వాలని ఆయన నిర్ణయిస్తేనే జరిగింది. అంతే అలానే ఈ బుక్కులు కూడా ఎవరికి వెళ్తాయో వాళ్ళకి వెళ్తాయి, అంతే 100%. అంతే కదా. అది ఎవ్వరి ఇది కాదు, ఎవ్వరు అంతా permission అయిపోయిన అవసరం. తర్వాత మేమంతా పనిచేసిన తర్వాత మేము వెళ్ళి భోజనం చేసి వచ్చిన తర్వాత 9 బుక్కులు నీ కార్లో ఉండడం ఏంటి, అవును. మళ్ళీ అవి వితరణ జరగడం ఏంటి, మళ్ళీ జరిగాయి. ఎవరి కోసం అని పక్కన పెట్టి పక్కన పెట్టడము. అక్కడ అమ్మా పరిగెట్టుకుంటూ వచ్చానమ్మా అని ఒక ఆవిడ వచ్చింది, ఒక పెద్ద ఆవిడ. సరేలే ఇద్దాం. ఇంకోటి అసలు ఇది చాలా మిరాకిల్. అమలాపురం నుంచి ఆవిడ ఫోన్ చేసట వాళ్ళ అమ్మ, నువ్వు ఎలా అయినా సరే ఆ బుక్ తీసుకోవాలి, నువ్వు తీసుకోవాల్సిందేనే ఆ బుక్ అని. ఆ తల్లి మాట జవదాటకుండా పిల్లలు, ఆవిడ వచ్చింది పెద్ద ఆవిడ, పాప ఆవిడకి ఉంటే 40+ ఉంటాయి అనుకుంటున్నాను. వచ్చిన తర్వాత మనం ఎక్కడ కనపడేసరికి నిరాశ వచ్చేసి ఆ తల్లికి అబద్ధమైనా చెప్పి ఆవిడని ఆనందింపజేద్దామని చెప్పి ఏదో ఒక బుక్ కొందామని చెప్పి బుక్ స్టాల్కి వెళ్ళారు. అక్కడ ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి అయ్యప్పని హాట్స్పాట్ ఆన్ చేయమంటే అది వీడేమో మర్చిపోయాడు, అది పాస్వర్డ్ మర్చిపోయి, ఇంతకీ మీరు దేనికి వచ్చారండి అంటే మేము శ్రీపాస్ అవైలబుల్ చరితామృతం ఇస్తారని చెప్పారండి, మా అమ్మగారు ఖచ్చితంగా తీసుకోమనంటే అయ్యో మా అక్కేనండి అని చెప్పి తీసుకొని ఆ మిగతా 9 బుక్కులు వెళ్ళడానికి కూడా మీ కార్లోనే నాకు తెలియదు అసలు. అందులో నుంచి మళ్ళీ బుక్ తీసుకొని వస్తే ఈవిడ వల్ల ఇంకొకళ్ళ బుక్ అందింది మళ్ళీ. ఇన్నున్నాయి మేడం అని చెప్పి నాగరాజ్ అన్ని తీసుకొచ్చాడు అనమాట. మరి స్వామి నిర్ణయమే కదా అది. అప్పుడే మళ్ళీ మనం విజయసారికి కూడా ఇచ్చాం అందులో నుంచే, అయ్యో మనంత వచ్చిన ఆయనకి ఇవ్వాలి అని. ఆయన డిసైడ్ చేస్తాడు పద్మిని, మనం చేద్దాము, మనం ఇది చేద్దాము, ఇట్లా అవ్వాలి అని అనుకునేది ఏం లేదు. డెసిషన్ మొత్తం శ్రీపాద శ్రీవల్లభులదే. ఆయన చాలా విశిష్టమైన గురువు. అలాంటి ఆయన అనుగ్రహం పొందడం చాలా ఈజీ. ఎప్పుడైతే నువ్వు సర్వస్వ శరణాగతి చేసి 2 చేతులు దండం పెడతావో ఆయన నీ దగ్గరికి వచ్చి నీ పక్కన నుంచి ఉంటారు. అంతే. నేను జ్ఞానిని అని అంటే గనక నీ అజ్ఞానం ఏంటనేది నీకే తెలియజేస్తా. వెల్సాడ్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇటువంటివి చిన్న చితక జరుగుతూనే ఉంటాయి, బట్ ఎట్లా దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు అనేది మీ ద్వారా. యాక్చువల్గా నేను ఆగడం అనేది కూడా చాలా మిరాకిల్ కదా. అయ్యో అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకున్నా నేను. కానీ పద్మిని ఈ మధ్య నువ్వు నన్ను పూనావు, నేను నిన్ను పూనాను. అవునుకా అమ్మయ్య, వారు వీరవుతారు అక్క. 6 నెలలు సావాసం చేస్తే మనం 4 ఏళ్ల సావాసం. నువ్వేమో మొన్న ఆ రోజు వదిలేసావా, నేను నిన్న బేకరీకి వెళ్ళాము, వెళ్తుంటే అదేంటి కుర్చీ తీసుకొస్తున్నాడు అయ్యప్ప. కుర్చీ తీసుకొస్తుంటే వాడిని తేవద్దంటాడే బేకరీ వాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఏదైనా కొనుక్కుంటేనే కూర్చోవాలని చెప్పి. మేమేమో ఎండలో వెళ్ళాం, కాస్త నన్ను కూర్చోబెట్టి ఆర్డర్ చేద్దామని అతను అనుకుంటున్నాడు. కుర్చీలు పెట్టనివ్వట్లేదు ఆర్డర్ ఇచ్చేదాకా. ఏం చేస్తున్నావు కుర్చీలని, ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోదాం పదా అని నేను బయటకు వచ్చాను. అంటే ఎందుకు అక్క రా అని అన్నాడు. అంటే లేదు నేను తిన్న ఇక్కడ అని చెప్పి నేను బయటకు వచ్చేస్తున్నాను. అయితే అతను వచ్చాడు బయటికి, క్యావో అమ్మ అన్న, కుర్చీలు సర్దుకోపోరా అని చెప్పి. మనుషులు వస్తుంటే నీ దాంట్లో ఆర్డర్ చేయకుండా నువ్వు కూర్చోనేమని మాకు తెలీదా? 500 రూపాయలు చిల్లర కావాలంటే బిస్కెట్ బ్యాగ్ కొనే రకం, బిస్కెట్ బ్యాగ్ కొంటే కానీ ఇవ్వరు చేంజ్ అని. తెలీదా మనకు? మినిమం కట్టేసి లేదా మనకేమన్నాను. పోనీ ఏమైంది, కుర్చీ అరిగిపోతుందా? బాగా తిట్టాను, బాగా తిట్టాను. అందుకే అంటున్నా, నువ్వు నన్ను పూనావు, నేను నిన్ను పూనాను. అద్భుతం, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.